కొన్ని రకాల ఫుడ్స్ వల్ల కొంతమందిలో గ్యాస్ ఫార్మేషన్ అనేది జరుగుతుందండి. లైక్ స్పెషల్లీ వెజిటబుల్స్ కానివ్వండి, లేదంటే కొన్ని రకాల పప్పులు కానివ్వండి, ఇవేంటంటే కొంచెం మనము తిన్న తర్వాత గ్యాస్ ఫార్మేషన్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్లో క్యాబేజ్, కాలీఫ్లవర్, రాడిష్, ఒక్కోసారి రా ఆనియన్ వల్ల కూడా ఈ గ్యాస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనము పచ్చి క్యాబేజ్ కానీ పచ్చి ఆనియన్స్ కానీ తీసుకుంటామో అది డైజెషన్ అవ్వకుండా మన ఇంటెస్టైన్స్లో వెళ్ళిన తర్వాత, ఎస్పెషల్లీ లార్జ్ ఇంటెస్టైన్లో వెళ్ళిన తర్వాత కొన్ని గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో కొంతమందిలో ఈ గ్యాస్ ఫార్మేషన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. అందరిలో కాదండి, కొంతమందిలో ఈ గ్యాస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఎవరైతే ఈ గ్యాస్ ఫార్మేషన్తో కానీ యాసిడిటీతో కానీ బాధపడుతుంటారో ఈ వెజిటబుల్స్ కనుక వాళ్ళు అవాయిడ్ చేసుకుంటే ఈ గ్యాస్ ప్రాబ్లంతో కొంచెము రిలీఫ్గా ఉంటుంది. టైమింగ్స్ ఆఫ్ ఈ ఫుడ్స్ ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకుంటేనే గ్యాస్ ఫార్మేషన్ అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ప్రౌట్స్ మంచివి అని చాలామంది స్ప్రౌట్స్ తీసుకుంటూ ఉంటారు, మొలకెత్తిన పెసర్లు స్ప్రౌట్స్ అంటే. సో ఇవి తీసుకునే టైమింగ్ వచ్చేసి మార్నింగ్ అవర్స్లో తీసుకుంటే కనుక గ్యాస్ ఫార్మేషన్ అనేది జరగదు. అదే మనము ఈవినింగ్ అంటే ఆఫ్టర్ 5 PM అలా తీసుకున్నాము అంటే ఈ డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం వల్ల, అంటే మనం ఎక్కువ మొబైల్ ఉండము, అంటే ఎక్కువ ఈవినింగ్ అవర్స్ అయ్యేసరికి వర్క్ నుంచి రిలాక్స్ అవుతూ ఉంటాము, లేదంటే కూర్చొని ఎక్కువ ఉంటాం. కాబట్టి ఈవినింగ్ టైంలో ఇలాంటి ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. డే టైంలో అంటే మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాము, లేదంటే ఆఫీస్లో ఉంటాము, ఆర్ ఏదో వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం. కాబట్టి మన ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఫుడ్స్, స్పెషల్లీ ప్రోటీన్ ఫుడ్స్, పల్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డైజెషన్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో డే టైంలో తీసుకోవడం వల్ల గ్యాస్ ఫార్మేషన్ని మనము తొలగించుకోవచ్చు. ఇంకా కొన్ని బెవరేజెస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కెఫీన్ కానీ కార్బొనేటెడ్ బెవరేజెస్ కానీ. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఈ గ్యాస్ ఫార్మేషన్ని తగ్గించుకోవడానికి ఈనో లాంటిది కానీ, లేదంటే కార్బొనేటెడ్ బెవరేజెస్ అంటే సోడా ఆర్ కెఫినేటెడ్ బెవరేజెస్ ఇలాంటివి ఫుడ్స్తో పాటు తీసుకుంటూ ఉంటారు. అది అంటే అలా తీసుకోవడము కరెక్ట్ పద్ధతి కాదు. వీటి వల్ల ఏమవుతుందంటే ఇవి ఆల్రెడీ కార్బొనేటెడ్ బెవరేజెస్ ఉంటాయి కాబట్టి వీటి వల్ల మనకు గ్యాస్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈవెన్ కెఫీన్ వల్ల కూడా ఈ గ్యాస్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో కాఫీ కానివ్వండి, ఎక్కువ టీ తాగడము, ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ కోలా బెవరేజెస్ ఆర్ ఎల్స్ మన సోడా, ఈ కంటెంట్ ఉన్న ఐటమ్స్ అన్నీ ఫుడ్తో పాటు అవాయిడ్ చేసుకోవాలి. రెగ్యులర్ బేసిస్లో తీసుకోకపోవడమే మంచిది. ఎప్పుడన్నా అకేషనల్లీ తీసుకుంటే కనుక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ గ్యాస్ ఫార్మేషన్ని తగ్గించడానికి మాత్రం ఇలాంటి బెవరేజెస్ యూజ్ చేయకూడదు.